తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్సీ తీన్మరు మల్లన్న తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీల్లో పేరుకుపోయిన విద్యార్థి అధ్యాపకుల సమస్యలపై కాకతీయ యూనివర్సిటీలోని సినెట్ హాల్లో నిర్వహించిన సదస్సుకు మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 సంవత్సరాల క్రితం కాకతీయ యూనివర్సిటీ ఎలా ఉందో ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉందని, ఇటువంటి స్థితిని చూడడం బాధాకరమని తెలిపారు. అప్పటికంటే ఇంకా పరిస్థితి దిగజారిపోయిన ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలు కనుక ఇవి ఎప్పుడైతే మంచి క్వాలిటీతో వ్యవస్థలోకి వస్తాయో ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మేము చాలా కన్సర్న్తో ఉన్నాము. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రక్షాళన చేయడం కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను బలోపేతం చేసి ప్రజలకు కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆ దిశగా వీళ్ళు చేయలేనప్పుడు ఎలా చేయాలో చేసి చూపెట్టడం కోసం కూడా మేము నేర్చుకుంటున్నాం. ప్రజలంటే భయపడేటువంటి నాయకుడు కావాలి, ప్రజలంటే భయపడేటువంటి వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థను తీసుకురావడం కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను ఏకరువు పెట్టిరు. ఈ సమస్యలన్నిటికీ నేను కూడా కారకున్నే, నేను బాధ్యత నుంచి తప్పుకోవట్లేదు, నేను కారకున్నే. ఆ కారకున్నే అయినటువంటి నేను ఖచ్చితంగా ఈ అన్నిటినీ సభలో ప్రస్తావిస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీరందరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ను ఈ క్షుణ్ణంగా దాచిపెట్టుకున్నాం. వీటిని శాసన మండలికి తీసుకుపోతా ఉన్నా, అక్కడ మాట్లాడతా. ఇందులో ఎంతో కొంత మీకు మంచి జరగాలి, నా ఈ పర్యటన వల్ల కొంత మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.